విశాఖలో ఒక సీరియస్ హెల్త్ క్రైసిస్ కనిపిస్తోంది. ఇప్పుడు ఆ హెల్త్ ప్రాబ్లం పిల్లలకి మాత్రమే వస్తోంది. వైరస్ అనాలో, వేగంగా వ్యాపిస్తున్న ఒక అంటు రోగం లాంటిది అనాలో తెలియదు, కానీ సిచ్యువేషన్ మాత్రం వెరీ సీరియస్. అది అంటుకున్న పిల్లలు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఉలకరు, పలకరు, అరిచి పిలిచిన స్లో మోషన్లో తల తిప్పి చూస్తారే తప్ప పెదాలు విప్పి అక్షరం కూడా బయటికి రానివ్వరు. మరికొందరిలో అయితే విపరీతమైన అల్లరి. అరే చిన్నప్పుడు లేడే అని పేరెంట్స్ ఆశ్చర్యపోయేంత మార్పు కనిపిస్తోంది ఆ పిల్లల్లో. అసలు ఏం జరుగుతోంది వైజాగ్లో? చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ వింగ్ బెంగళూరులోని నిమ్హాన్స్ లో ఉంది. ఆ తర్వాత దేశం మొత్తం మీద ఉన్నది వైజాగ్లోనే ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఇక్కడికి వస్తున్న వాళ్ళను చూస్తే మాత్రం పేరెంట్స్ వెన్నులో వణుకు పుట్టడం కన్ఫర్మ్. కాస్త సింపుల్ గా చెప్పాలంటే విశాఖ మానసిక వైద్యశాలకు పిల్లలతో క్యూ కడుతున్నారు పేరెంట్స్. అందులోనూ ఈ వేసవి కాలంలోనే ఎక్కువ మంది వస్తున్నారు. నెంబర్స్ చెప్పేస్తాయి వైజాగ్ లో సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉందో. ఈ జనవరిలో 76 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇక్కడ కేసులు అంటే అర్థం 76 మంది పిల్లల్ని గవర్నమెంట్ మెంటల్ కేర్ హాస్పిటల్ కు తీసుకొచ్చారంట. ఫిబ్రవరిలో 98 మంది పిల్లల్ని తీసుకొచ్చారు. మార్చిలో 113 మంది పిల్లల్ని తీసుకొచ్చారు. ఏప్రిల్లో ఏకంగా 192 మంది పిల్లలు. మే 2వ వారానికి వచ్చేసరికి 161 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఏడాది మే 2వ వారానికి అయితే మొత్తం 640 మంది పిల్లల్ని మెంటల్ కేర్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు పేరెంట్స్. గతేడాది జనవరి టు మార్చి మధ్యలో మొత్తం 477 మంది పిల్లల్ని తల్లిదండ్రులు ఈ ఆసుపత్రికి తీసుకురావాల్సి వచ్చింది. ఆసుపత్రికి వస్తున్న పిల్లల్లో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. అందులో వెరీ కామన్ గా కనిపిస్తున్నవి పిల్లలు ఏకాగ్రత కోల్పోవడం, అడిగిన దానికి సరిగా స్పందించకపోవడం, అల్లరి పెరగడం, మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం, అన్నిటికీ మించి విభిన్నమైన అలవాట్లకు ఆకర్షితులవడం. విభిన్నమైన అలవాట్లపై ఆకర్షణ అనేది సీరియస్ మ్యాటర్. చెప్పేది కాదు, పిల్లల్ని అబ్జర్వ్ చేస్తేనే తెలిసేది. ఈ లక్షణాలన్నింటికీ కారణం సెల్ ఫోన్. ఏకాగ్రత దెబ్బతిండిపోతుంది. దాంట్లో ఏదో ఉంది, ఈ కార్టూన్స్ చూడటం కానివ్వండి, తర్వాత సినిమాలు చూడటం కానీ, వీటిలో దాంట్లో ఏదో జరిగిపోతుంది, నెక్స్ట్ చూసేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి, అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ వాటికి అడిక్ట్ అయిపోయి వీటి వల్ల కాన్సన్ట్రేషను, అటెన్షను, ఫోకస్ దెబ్బతిని ఎక్కువగా పిల్లలు చదువులకు మళ్ళీ వేసవికాలం అయిపోయిన తర్వాత వెళ్ళాలంటే కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏది చదువులకు స్కూల్కి వెళ్ళి మళ్ళీ టైమింగ్స్ మెయింటైన్ చేయలేక మార్నింగ్ రెడీ అయ్యే టైము, వాటి వల్ల ఏమంటే కొద్దిగా మొదట్లో స్కూల్ స్టార్ట్ అవ్వగానే కొద్దిగా స్కూల్ ఎగనామం కొట్టడం, మళ్ళీ స్కూల్లో వెళ్ళినా కానీ ఎప్పుడు ఇంటికి వచ్చేద్దామని చెప్పి ఫోకస్ చేయకపోవటం, ఇలాంటి ఎక్కువ పిల్లలు మా దగ్గరికి వేసవి కాలంలో ఒకే వస్తుంటారండి. స్క్రీన్ కు బానిసైన పిల్లలు ఖచ్చితంగా చదువులో వెనకబడతారు. ఎందుకో తెలుసా? నిమిషానికి 10 రీల్స్ను చూడగలిగే వేగానికి మెదడు అలవాటు పడిపోవడం వల్ల పుస్తకంలో కదలకుండా నిశ్చలంగా ఉన్న అక్షరాలపై వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇదే కాదు, ఒకచోట ప్రశాంతంగా కూర్చోలేరు కూడా. పిలిచినా స్పందించకపోవడం, పేరు పెట్టి పిలిచినా పలకకపోవడం, కళ్ళలోకి చూసి మాట్లాడకపోవడం, ఇన్ని అనర్థాలకు కారణమవుతోంది సెల్ ఫోన్. సో ఆ టైంలో కానీ వీళ్ళు ఎక్కువసేపు స్క్రీన్ చూస్తుంటే అదే రియల్ వరల్డ్ అనుకుంటారు. వీళ్ళు కూడా వీళ్ళు ఆ స్క్రీన్ లోకంలో పార్ట్ అనుకుంటారు. వీళ్ళ కూడా కట్టేసినా కూడా మైండ్లో ఆటల్లాగా మాట్లాడటం, ఆటల్లాగా చేయడం ఉంటుంది. సో ఒకవేళ స్క్రీన్లో నిమగ్నం అయిపోయి అంతలా నిమగ్నం అయిపోతే ఇంట్లో అమ్మ నాన్న మాట్లాడి మాటలు వినడానికి బ్రెయిన్కి చేరదు, స్టిమ్యులేషన్ అనేది అందదు. ఇన్ ద సేమ్ వే మనుషులు ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరిలో వచ్చినా వాళ్ళ మనుషుల మొహాలు చూడరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వాళ్ళ లోకంలోనే, వాళ్ళ స్క్రీన్ లోకంలో ఉంటారు. అప్పుడు స్క్రీన్ చూడటం వల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ స్టిమ్యులేషన్, ముఖ్యంగా మాటల స్టిమ్యులేషన్, మనుషులు మాటలు వినడానికే ఛాన్స్ తగ్గిపోతుంది. అలాగే మనుషులు మొహాలు చూసి మనుషులతో మమేకం అనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఫిక్స్ అయిపోతారు కాబట్టి. పట్టుమని 10 ఏళ్లుండు మీద పడి రక్కినంత పని చేస్తారు. మన మీద కాదు, పేరెంట్స్ మీదే. తల్లిదండ్రుల్ని చూసి పిల్లలు భయపడక్కర్లేదు, కానీ ఎదురుగా ఉన్నది భయభక్తులతో గౌరవించి తీరాల్సిన పేరెంట్స్ అని తెలిసి కూడా ఒక రకమైన అసహనాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు పిల్లలు. కరెక్ట్ గా చెప్పాలంటే పిల్లలు తమ చేయి దాటిపోతున్నారు అని చెప్పేంత అసహనం అది. దీనంతటికీ కారణం సెల్ ఫోన్. అతిగా స్క్రీన్ చూడడం వల్ల పిల్లల మెదడులో గ్రే మ్యాటర్ తగ్గిపోతోందని స్కాన్లలో తేలింది. దీనివల్ల ఆలోచించే శక్తి, జ్ఞాపక శక్తి శాశ్వతంగా దెబ్బతింటాయి. పుట్టుకతో ఆటిజం లేకపోయినా ఫోన్ల వల్ల ఆటిజం లక్షణాలు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. స్క్రీన్ లోపలుండే రంగుల ప్రపంచానికి మెదడు కనెక్ట్ అయిపోయి బయట ప్రపంచం నుంచి వచ్చే శబ్దాలను, పిలుపుల్ని మెదడు బ్లాక్ చేస్తుంది. ఇదే వర్చువల్ ఆటిజం. దీనివల్ల మాట్లాడడం మర్చిపోతారు, సొసైటీకి పూర్తిగా దూరం అయిపోతారు. ఇందులో విపరీతమైన యాంగిల్ ఏంటంటే
చిన్న విషయానికే విపరీతమైన కోపం రావడం, వస్తువుల్ని విసిరేయడం, తల బాదుకోవడం, వీటన్నింటికీ కారణం సెల్ ఫోన్. ఒక వైజాగ్ గురించే ఎందుకు చెప్పాలి, ప్రతి ఏరియాలో కూడా ఇదే సమస్య. ఇప్పుడు పిల్లలకు పేరెంట్స్ ఇస్తున్న టైం తగ్గిపోతోంది, వాళ్ళతో గడిపే కాలం తగ్గుతోంది. అపార్ట్మెంట్ కల్చర్ పెరిగేసరికి గడప దాటని పరిస్థితి. పైగా పిల్లల్ని ఓవర్ స్మార్ట్ గా పెంచడం మొదలైంది. మట్టిలోనో బయట పిల్లలతోనో ఆడుకోవడం తప్పన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు తల్లిదండ్రులు. ఆ రకంగా వీధుల్లో పిల్లలు కనిపించడం కూడా తగ్గింది. సింపుల్ గా చేతికి ఫోన్ ఇచ్చేస్తే చాలు, అంతా నిశ్శబ్దంగా ఉందనుకుంటున్నారు పేరెంట్స్. ఇదే పిల్లల్ని మెంటల్ కేర్ హాస్పిటల్ కు తీసుకెళ్లేదాకా వెళ్తోంది.